హాయ్ హలో నమస్తే అండి. టెట్కి ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి స్వాగతం అండి. సో ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ 8వ తారీఖు జనవరి రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించి మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, సో దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా క్వశ్చన్స్ కీ పేపర్లో, దాంతోపాటుగా వాటిని ఎలా సాల్వ్ చేయాలి, దానికి రిలేటెడ్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఓకే అండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 2 హోల్ పవర్ 2 ఉంది. సో దీని యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. సో ఇది డైరెక్ట్గా ఫార్ములాని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగిందండి. సో ఫార్ములా వచ్చేసి ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ లాగా ఉందండి. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ లాగా ఉంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్గా రాస్తామండి. ఎం ఇంటూ ఎన్గా రాస్తాం అంటే పవర్స్ని మల్టిప్లై చేస్తూ రాయాలి. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే 2 పవర్ 2 ఇంటూ 2. సో ఈ 2 ఇంటూ 2గా రాస్తాం. సో ఇప్పుడు 2 పవర్ 2 2 ఎంత అండి 4. అంటే మీనింగ్ ఏంటి అంటే 2ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2. సో వీటి యొక్క మల్టిప్లికేషన్ ఆన్సర్ ఎంత అవుతుందండి? 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16 అండి. సో 16 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ ఆన్సర్ అనేది డీలో ఉందండి. కీ పేపర్లో కరెక్ట్గానే రావడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కొద్దిగా క్రిటికల్గా ఉంది ఈ క్వశ్చన్. ఒక్కసారి ఆలోచించి చేద్దామండి. ఒక రవాణా సంస్థకు కొన్ని వ్యాన్లు అంటే 4 చక్రాలు ఉన్న ఒక వ్యాన్లు ఉన్నాయి, మరియు కొన్ని మినీ ట్రక్కులు 6 చక్రాలు ఉన్న మినీ ట్రక్కులు ఉన్నాయి. మొత్తంగా వాహనాల సంఖ్య 25 అని చెప్తున్నాడండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఏమో 25 అంటున్నాడు. వాటి యొక్క వీల్స్ చక్రాలు వచ్చేసి ఎంత ఇచ్చాడండి? ఓవరాల్గా 120 అయితే వ్యాన్స్ ఎన్ని అని అడుగుతున్నాడు, లేదా ట్రక్కులు ఎన్ని అని కూడా అడగొచ్చండి. సో మనకు ఉన్న ఏంటండి వ్యాన్లు మరియు ట్రక్కులు. సో వ్యాను ట్రక్కులు కలిపి ఎన్ని ఉన్నాయండి? 25 ఉన్నాయి. వ్యాన్లు ట్రక్కులు కలిపి 25. సో దాని ఈక్వేషన్ 1 లాగా రాసుకుంటే వ్యాన్ ప్లస్ ట్రక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 కదా. సో 25. మరి వ్యాన్కి ఎన్ని చక్రాలు అని ఇచ్చాడండి? 4 చక్రాలు, ట్రక్కుకేమో 6 చక్రాలు. సో ఓవరాల్గా చక్రాల సంఖ్య ఎంత? 120. సో మరి వ్యాన్ 4 చక్రాలు అంటే ఎన్ని వ్యాన్లు ఉన్నాయో దాన్ని 4తో మల్టిప్లై చేస్తే వ్యాన్కున్న చక్రాల సంఖ్య వస్తుంది. మరియు ట్రక్ని 6తో మల్టిప్లై చేస్తే ట్రక్ యొక్క చక్రాల సంఖ్య వస్తుంది. ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి 120 రావాలి. ఎందుకు? చక్రాల సంఖ్య 120 కాబట్టి 120 రావాలి. సో ఇప్పుడు 4 ఇంటూ వి అంటే 4 వ్యాన్లు అంటే 4 ఇంటూ వి ప్లస్ 6 ఇంటూ ట్రక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? టోటల్గా 120. సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఈ రెండింటిని కూడా ఎలిమినేషన్ ప్రాసెస్లో సాల్వ్ చేసుకుంటూ పోతే మనకు వి వాల్యూ అండ్ టీ వాల్యూ వస్తుంది. సో దీంట్లో మనకి వి వాల్యూ అడిగాడు కాబట్టి కరెక్ట్గా తీసేసుకుంటాం. సో మనం ఈ విధంగా చేసుకుంటూ పోతే ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుందండి. సో దీనికి షార్ట్ కట్ మెథడ్ ఉంటుందండి, ఒకసారి చూద్దాం. సో ఓవరాల్ వీల్స్ అని టోటల్ వీల్స్ 120. సో 120 వీల్స్ని మనం మిడిల్లో రాయాల్సి ఉంటుందండి. సో 120 వీల్స్ని మిడిల్లో రాయాలి. నెక్స్ట్ ఇక్కడ వ్యాన్లు అనుకుందాం, ఇక్కడ ట్రక్స్ అనుకుందాం. సో వ్యాన్లు అండ్ ట్రక్స్. సో ఇలా తీసుకోవాలండి, ఈ విధంగా తీసుకోవాలి వ్యాన్స్ ట్రక్స్. సో ఇప్పుడు వ్యాన్స్ ఎన్ని ఉన్నాయని చెప్తున్నాడు? మొత్తం వెహికల్ 25 కదా. సో ఈ 25 కూడా వ్యాన్లే అనుకోవాలి. 25 కూడా వ్యాన్లే అనుకుంటే ఒక వ్యాన్కి ఎన్ని చక్రాలు అండి? 4 చక్రాలు. సో 25 ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది? 100 అవుతుంది. సో దీని వాల్యూ 100. నెక్స్ట్ ఇక్కడ ట్రక్స్ టోటల్గా 25 వెహికల్స్ కూడా ట్రక్సే అనుకోవాలి ఇక్కడ కూడా. సో 25 ఇంటూ 6 చేయాలి. చేసినప్పుడు ఎంత అవుతుందండి? ఇది 150 అవుతుంది. సో ఈ రెండిట్లో నుంచి ఇప్పుడు మైనస్ చేయాలండి, బిగ్గర్ వాల్యూ నుంచి స్మాలర్ వాల్యూ. సో 100 ఇక్కడ 120, 120 నుంచి 100 తీసేసి ఎంత వస్తుందండి? 20. సో ఇక్కడ నుంచి ఇక్కడ వేయాలండి, దీని వాల్యూ 20 అవుతుంది. నెక్స్ట్ 150లో నుంచి 120 తీసేయాలి. తీసేసినప్పుడు ఎంత వస్తుంది? 30. సో దీని యొక్క వాల్యూ ఇక్కడ వేయాలి. సో ఈ రెండింటిని రేషియోలో తీసుకుంటున్నట్టు అంటే 30:20లో. సో 10 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. మనకు 3:2 రేషియోలో వస్తుంది. అంటే వ్యాన్లు 3 ఉంటే ట్రక్కులు 2 ఉంటాయి అనమాట. మీనింగ్ 3:2 అనమాట. సో ఇప్పుడు టోటల్ వెహికల్స్ ఏంటంటే 25. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తేనే కదా 25 ఉండేది. అంటే 3 పార్ట్స్ ప్లస్ 2 పార్ట్స్ అంటే 5 పార్ట్స్ వాల్యూ 25
అని ఇచ్చినట్టు ఇండైరెక్ట్గా. మరి మనకి ఏం కావాలి, వ్యాన్లా ట్రక్లా, వ్యాన్లు అడుగుతున్నాడు కాబట్టి వ్యాన్ కింద ఉన్న నెంబర్ ఎంత 3. సో 3 పార్ట్స్ వాల్యూ ఎంత. సో ఈ విధంగా చేస్తే ఆన్సర్ ఈజీగా అయిపోతుందండి. సో బిగ్గర్ వాల్యూ స్మాలర్ వాల్యూ, సో స్మాలర్ వాల్యూ బై బిగ్గర్ వాల్యూ ఇంటూ 25. సో క్యాన్సిలేషన్ చేస్తే 5 1s 5 5s 5 3s ఎంత అండి 15 అనేది ఆన్సర్ అవుతుంది. సో వ్యాన్లు ఎన్ని 15. మరి టోటల్ 25 అన్నప్పుడు రిమైనింగ్ ట్రక్స్ ఎన్ని ఉంటాయండి, ట్రక్స్ 10 ఉంటాయి. సో వ్యాన్లు 15, ట్రక్లు 10. సో మనల్ని అడిగింది వ్యాన్లు కాబట్టి 15 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కీలో కూడా 15 కరెక్ట్ ఆన్సర్గానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక త్రిభుజం యొక్క ప్రతి భుజం పొడవు దాని చుట్టుకొలతలో 3వ వంతు ఉంది అంటున్నాడండి. సో ఒక త్రిభుజాన్ని తీసుకున్నట్లయితే దాని యొక్క భుజం పొడవు అనేది, సో దీని యొక్క భుజం పొడవు, సో నేను ఎగ్జాంపుల్ దీని యొక్క భుజం పొడవు ఎక్స్ అనుకుంటున్నాను, ఈ భుజం పొడవు కూడా ఎక్స్ లేదా వై అనుకుంటున్నాను. సో ఈ భుజం పొడవు జెడ్ అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు తెలియదు, ఏ లెంత్లో తెలియదు కాబట్టి అనుకుంటున్నాను. సో మరి దీని యొక్క చుట్టుకొలత అంటే ఏం చేస్తామండి, అన్ని సైడ్స్లని యాడ్ చేస్తాం. మరి అన్ని సైడ్లను యాడ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుంది. కానీ ప్రతి భుజం కూడా ఎలా ఉందని చెప్తున్నాడు, ప్రతి భుజం కూడా దాని చుట్టుకొలతలో 3వ వంతు ఉంది అని చెప్తున్నాడు. అంటే దీని చుట్టుకొలతలో 3వ వంతు. సో వై కూడా ఎలా ఉంటుంది, దాని చుట్టుకొలతలో కూడా 3వ వంతు ఉంటుంది, అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 1/3. నెక్స్ట్ జెడ్ కూడా ఎలా ఉంటుందండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ 1/3, అంటే 3వ వంతు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి రైట్ సైడ్లో అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ రాయొచ్చు కదా. సో అన్ని వాల్యూస్ ఈక్వల్. మరి 3 భుజాలు సమానమైన త్రిభుజాన్ని ఏమంటామండి మనం, సమబాహు త్రిభుజం అంటాం. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్తామండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే చుట్టుకొలత ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఎక్స్ అనేది ప్రతి భుజం పొడవు కూడా దాని చుట్టుకొలతలో 3వ వంతు, దాని చుట్టుకొలతలో 3వ వంతు, దాని చుట్టుకొలతలో 3వ వంతు. సో అన్నీ కూడా ఈక్వల్ కదా, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 3, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 3, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 3. సో ఈ 3 ఈక్వల్ కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కూడా ఈక్వల్, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్. మరి 3 భుజాలు కూడా సమానమైనప్పుడు దాన్ని ఏమంటాం, సమబాహు త్రిభుజం అని చెప్తాం. సో ఇది సమబాహు త్రిభుజం, కీలో కూడా సమబాహు త్రిభుజం ఇవ్వడం జరిగింది, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక చతురస్రం మరియు ఒక దీర్ఘ చతురస్రం సమాన వైశాల్యం కలిగి ఉన్నాయి. ఆ చతురస్రం యొక్క ప్రతి భుజం పొడవు 6 సెంటీమీటర్లు మరియు దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు అయితే దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు ఎంత అంటున్నాడు. సో ఇక్కడ చూసుకోవచ్చండి మనం, ఒక చతురస్రం ఇచ్చాడు, రెండవది ఇంకొక దీర్ఘ చతురస్రం, రెండింటిని కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అంటే చతురస్రం దీర్ఘ చతురస్రం. సో ఇక్కడ వాటి యొక్క ఏవి సమానం అంటున్నాడు, మనకి వాటి యొక్క వైశాల్యాలు సమానం అంటున్నాడు. సో దీని యొక్క వైశాల్యం ఎంత ఉండదు, దీని యొక్క వైశాల్యం కూడా అంతే ఉండాలి అంటున్నాడు. సో దీని యొక్క వైశాల్యం ఫార్ములా ఏందండి, ఏ ఇంటూ ఏ, అంటే భుజము ఇంటూ భుజము అంటే ఏ స్క్వేర్ అవుతుంది. మరి దీని యొక్క వైశాల్యం ఇది ఎల్, ఇది బి అయితే దీని యొక్క వైశాల్యం ఎల్ ఇంటూ బి అవుతుంది. అంటే ఏ ఇంటూ ఏ వాల్యూ అనేది ఎల్ ఇంటూ బి వాల్యూకి ఈక్వల్ అని చెప్తున్నాడు. ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి అని ఇండైరెక్ట్గా ఇచ్చినట్టు మనకి. అయితే చతురస్రం యొక్క భుజం పొడవు 6 సెంటీమీటర్లు అంటున్నాడు. సో ఇది 6, ఇది 6, అన్నీ కూడా 6 6. సో మరి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు అయితే వెడల్పు ఎంత అని మనల్ని అడుగుతున్నాడు అండి. సో ఎల్ వాల్యూ ఇచ్చాడు, బి వాల్యూ కనుక్కోమంటున్నాడు. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే అండి. సో ఏ వాల్యూ 6 అంటే 6 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు ఎల్ వాల్యూ 12 ఇంటూ బి వాల్యూ లేదు కాబట్టి బి వాల్యూ రాస్తాం. సో మనం బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ రెండు కూడా మల్టిప్లై చేస్తున్నాయండి, 2ని ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది, డివిజన్ చేస్తుంది. అంటే 6 ఇంటూ 6 అలాగే ఉంటుంది, ఇక్కడ నుంచి వచ్చిన వాల్యూ బై 12గా రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఏం మిగిలిపోయింది, మనకి బి మాత్రమే మిగిలింది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయడమే. 6 టేబుల్లో 6 1s 6 2s, మళ్ళీ 2 1s 2 3s, 1 3s ఎంత అండి 3. సో బి వాల్యూ 3 సెంటీమీటర్స్గా తీసుకుంటాం, బి వాల్యూ 3 సెంటీమీటర్స్. సో ఇది కీ పేపర్లో కూడా కరెక్ట్గానే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5 సంఖ్యల సగటు 96, ఈ సంఖ్యలలో ఒక దాన్ని తొలగిస్తే సగటు 97 అవుతుంది. ఆయన తొలగించిన సంఖ్య ఎంత అని అడుగుతున్నాడండి. సో 5 సంఖ్యల యొక్క సగటు అంటే 5 నెంబర్స్ యొక్క సగటు 96 అంటున్నాడు. సో ఒక సంఖ్యను తొలగించాడు అంటే 5 ఉన్న నెంబర్లో ఒక నెంబర్ని తీసేశాడు. అంటే ఎన్ని నెంబర్లు ఉన్నట్టండి, 4 నెంబర్స్ యొక్క సగటు ఎంత ఇచ్చాడు, 97 అని ఇచ్చాడు. మరి తొలగించిన నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి తొలగించిన నెంబర్ ఎంత. సో మనకి సగటు అనగానే ఫార్ములా గుర్తుకు రావాలండి. సగటు ఈజ్ ఈక్వల్ టు
రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అని చెప్తాం. రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. మరి ఇప్పుడు రాశుల మొత్తం అనేది తెలియదు మనకి. సో సగటు తెలుసు, ఎంత 96 అంటున్నాడు. సగటు 96 ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తం తెలియదు నాకు. సో నేను ఎక్స్ అనుకుంటున్నాను. రాశుల మొత్తం ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నాను. మరి రాశుల సంఖ్య ఎంత అండి? ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5 నెంబర్స్ అంటున్నాడు. సో 5, ఇక ఎక్స్ బై 5 రాసుకున్నాను. సో ఈ 5 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడ వెళ్తే ఏమవుతుందండి? మల్టిప్లై చేస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 96 ఇంటూ 5. సో దాని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? మల్టిప్లికేషన్ చేస్తే 5 6 30, 5 9 45 ప్లస్ 3 48. సో ఇక్కడ రాశిలో మొత్తం 5 సంఖ్యల యొక్క రాశిలో మొత్తం ఎంత వచ్చిందండి? మనకి 480 రావడం జరిగింది. మరి ఇక్కడ 4 రాశుల యొక్క మొత్తం కూడా కనుక్కోవాలి. మరి ఇక్కడ సగటు ఎంత ఇచ్చాడు? 97 ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తం అనేది తెలియదు. సో దీన్ని రాశుల మొత్తంగానే రాద్దాం, లేదంటే y అనుకుందాం. బై ఎన్ని రాశులు ఉన్నాయండి? 4 రాశులు. మరి రాశుల మొత్తం y వాల్యూ కావాలి మనకి. y వాల్యూ కావాలంటే 4 ఇక్కడ పోతే మల్టిప్లికేషన్ చేస్తుంది. సో 97 ఇంటూ 4. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది చూడండి. 4 7 28, 4 9 36 ప్లస్ 2 38. అంటే 5 రాశులు ఉన్నప్పుడు వాటి మొత్తం 480 అయింది. 4 రాశులు ఉన్నప్పుడు 388 అయింది. మరి 5వ రాశి ఏది అంటే, తీసివేసిన రాశి ఏది అంటే, 5లో నుంచి 4 తీసేసామనుకోండి, మిగిలేది తీసివేసిందే కదా. సో మనం ఎక్స్ మైనస్ వై చేయాలి. సో రాశుల మొత్తం 5 ఉన్న రాశుల మొత్తం మైనస్ 4 ఉన్న రాశుల మొత్తం అంటే 480 మైనస్ 388 చేస్తాం. చేస్తే వచ్చేదే ఆన్సర్. సో బ్యారో తీసుకుంటాం. 10లో నుంచి 8 పోతే 2. సో మళ్ళీ ఇక్కడ 7 అంటే 17 9. ఆన్సర్ ఎంత అవుతుందంటే 5వ రాశి 92 అనేది 5వ రాశిని తీసివేసిన రాశి ఎంత అంటే 92. ఈ విధంగా చేయాలండి. సో 5 సంఖ్యల యొక్క రాశుల మొత్తం, 4 సంఖ్యల యొక్క రాశుల మొత్తం కనుక్కొని మైనస్ చేస్తే వచ్చేదే తీసివేసిన రాశి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. బాడ్మాస్ రూల్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ సింప్లిఫికేషన్లో అడగడం జరిగింది. సో 14 మైనస్ 2 ఇంటూ 5 ప్లస్ 3/2 ప్లస్ 2 బ్రాకెట్ క్లోజ్ అంటున్నాడు. సో ఇప్పుడు ఇందులో ఉన్న బ్రాకెట్లే చేయాలండి. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నాయి చేయాలి. సో పెద్ద బ్రాకెట్, ఇక్కడ ఒక చిన్న బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఒక చిన్న బ్రాకెట్ ఉంది. సో ఫస్ట్ చిన్న బ్రాకెట్లో ఉన్నాయి చేయాలి. అంటే ఈ బ్రాకెట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఈ బ్రాకెట్ చేసుకోవాలి. వెంటనే చేసుకోవచ్చు, ఎందుకంటే సపరేట్ బ్రాకెట్ కాబట్టి. సో 14ని పెద్ద బ్రాకెట్ అలాగే ఉంచుతున్నాను. 14 మైనస్ డైరెక్ట్గా రాసేస్తున్నాను. 2 5 10. ఇది బ్రాకెట్లో ఉంది కాబట్టి చేసేసుకోవచ్చు. 2 5 10 ప్లస్, ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్. ఇక్కడ బ్రాకెట్ని ఇంకా క్లోజ్ ఓపెన్ చేయట్లేదు కాబట్టి దీని కింద ఏం లేదంటే 1 అనుకుంటాం. సో ఫ్రాక్షన్లో అడిషన్ ఎలా చేస్తామండి? ఈ రెండింటిని ఎల్సిఎం చేస్తాం. సో ఎల్సిఎం చేసినప్పుడు 2కి 1కి ఎల్సిఎం 2 అవుతుంది. సో ఈ 2 అనేది డినామినేటర్లో ఉన్న 2, ఈ 2ని డివైడ్ చేయాలి. సో 2 టేబుల్లో 2 ఎప్పుడు వస్తుందండి? 1 వస్తుంది. సో 1 ఇంటూ పైన ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ని రాసుకుంటాం. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి 3, 1 ఇంటూ 3. సో ఇక్కడ ఉన్న సింబల్ ప్లస్ సింబల్. సో దీనికి బ్రాకెట్ పెట్టుకొని ప్లస్ రాసుకొని 1 టేబుల్లో 2 ఎప్పుడు వస్తుంది మళ్ళీ చెక్ చేయాలి. 2లో వస్తుంది కాబట్టి 2 ఇంటూ పైన ఉన్న నెంబర్ 2. ఈ విధంగా ఈ బ్రాకెట్ క్లోజ్ చేసాం. మరి పెద్ద బ్రాకెట్ కూడా క్లోజ్ చేయాలి కదా. సో మళ్ళీ ఒక బ్రాకెట్ తీసుకుంటాం. ఇప్పుడు బ్రాకెట్ 14 మైనస్ 10 ప్లస్, ఈ బ్రాకెట్ ఇంకా రివీల్ చేయలేదండి. 1 3 3 ప్లస్ 2 2 4. 3 ప్లస్ 4 ఎంత అండి? 7/2 అవుతుంది. 7/2. ఇప్పుడు ఈ బ్రాకెట్ని రిమూవ్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు, ప్లస్ ఉంది కాబట్టి. సో 14 మైనస్ 10 ప్లస్ 7/2 అవుతుంది. సో 14లో నుంచి 10 తీసేయండి, 4 అవుతుంది. సో 4 ప్లస్ 7/2. మళ్ళీ ఫ్రాక్షన్ వచ్చింది. ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? అడిషన్ ఎల్సిఎంతో తీసుకొని చేస్తాం. 1కి 2కి ఎల్సిఎం 2. 1 టేబుల్లో 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 2 ఇంటూ పైన ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ప్లస్ 2 టేబుల్లో 2 1లో వస్తుంది కాబట్టి 1 ఇంటూ పైన ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్. సో మల్టిప్లికేషన్ అండి. 2 4 8 ప్లస్ 1 7 7/2 అంటే ఎంత వచ్చిందండి? 15/2. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు ఆన్సర్. సో మళ్ళీ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఈ పైన ఉన్న న్యూమరేటర్ని మిడిల్లో రాస్తాం, ఈ 2తోని డివైడ్ చేస్తాం. డివైడ్ చేయండి. 2 టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది? 2 7 14. సో 1 అనేది రిమైండర్. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాలంటే ఇక్కడ ఉన్న కోషెంట్ని ముందు రాస్తాం, ఒక లైన్ గీసుకొని రిమైండర్ని పైన రాయడం జరుగుతుంది, డివైజర్ని దాని కింద రాయడం జరుగుతుంది. అంటే 15/2 వాల్యూ ఎంత అండి? 7.5. అంటే 7 1/2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి కీ పేపర్లో కూడా కరెక్ట్గానే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి.
ఒక చతురస్రం చుట్టుకొలత 64 సెంటీమీటర్లు అయితే ఆ చతురస్ర వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడండి. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. సో ఈ విధంగా చతురస్రం ఇచ్చాడు. చతురస్రం యొక్క చుట్టుకొలత 64 అని ఇచ్చాడు. అంటే దీని యొక్క చుట్టుకొలత అంటే అన్ని ఏలను యాడ్ చేయడమే కదా. ఏ అంటే ఎంత అవుతుందండి? 4a = 64 అని వాడే ఇచ్చాడు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఏరియా అంటే a ఇంటూ ఏ కదా. సో భుజము ఇంటూ భుజాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇందులో ఒక ఏ తెలిస్తే దాన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 4a నుంచి ఏని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో a = 64. ఈ 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుందండి, ఇక్కడ వస్తే డివైడ్ చేస్తుంది. సో 64/4 క్యాన్సలేషన్ చేయడమే. 4 1 4 2 మిగులుతుంది, 24 అవుతుంది. 4 6 24. సో a = ఎంత వచ్చిందండి? 16. బట్ మనకి ఏం కావాలి? a ఇంటూ ఏ కావాలి. అంటే 16 × 16 వాల్యూ కావాలి. 16 16 256 అండి. సో కంపల్సరీగా 16 స్క్వేర్ వాల్యూ తెలిసి ఉండాలి. సో 256 అనేది ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. చుట్టుకొలత సెంటీమీటర్లో ఇచ్చాడు, ఏరియా సెంటీమీటర్ స్క్వేర్, చదరపు సెంటీమీటర్లు అంటాం. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 4 డిజిట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 4 డిజిట్స్ తోటి ఏర్పడే అతిపెద్ద సంఖ్య మరియు అతి చిన్న సంఖ్యల యొక్క భేదం అడుగుతున్నాడండి. అతిపెద్ద సంఖ్యకు మరియు అతి చిన్న సంఖ్యల యొక్క భేదం అంటే ఏం చేస్తామండి? మైనస్ చేయాలి. సో దీంట్లో ఏర్పడే అతి పెద్ద సంఖ్య పెద్ద నెంబర్లో రాయాలండి. ఫస్ట్ ఈ 4లో పెద్ద నెంబర్ ఏదండి? 9, తర్వాత 8, తర్వాత 6, తర్వాత 5. ఇది 4 అంకెల పెద్ద సంఖ్య, దీంతోనే ఏర్పడేది. అతి చిన్న సంఖ్య అంటున్నాడు. సో ఇది చిన్నగా రాసుకుంటూ రావాలి. సో 5 ఫస్ట్ వస్తుంది. 5 తర్వాత ఈ 3 చిన్నది 6, తర్వాత ఈ 2 చిన్నది 8, తర్వాత 9. సో వీటి యొక్క మైనస్ తేడా అడుగుతున్నాడు. తేడా అంటే మైనస్ చేయడమే. చేసేయండి. 5లో నుంచి 9 పోతుంది కాబట్టి బ్యారో. 15లో నుంచి 9 పోతుంది 6. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యారో, ఇక్కడ 5 అయిపోతుంది. 15 - 8 7. ఇక్కడ 7 ఉంటుంది. 7లో నుంచి 6 పోతే 1. 9లో నుంచి 5 పోతే 4. 4176 అనేది అతిపెద్ద మరియు అతి చిన్న సంఖ్యల యొక్క తేడా. ఏ నెంబర్లతో? 5 9 8 6లతో ఏర్పడే నెంబర్లతో. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 30,285లో 3 యొక్క స్థాన విలువకు మరియు 8 యొక్క స్థాన విలువకు మధ్య ఉన్న భేదం ఎంత అని అడుగుతున్నాడండి. సో స్థాన విలువలండి. సో ఈ నెంబర్ యొక్క స్థాన విలువలు అంటే స్థానంతో వచ్చే విలువను స్థాన విలువలు అంటారు. అంటే ఇది ఎక్కడుందో ఆ 3ని ఫస్ట్ రాసుకోవాలండి. ఎక్కడుందో అది రాసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న నెంబర్లను వదిలేయాలి. లెఫ్ట్ సైడ్లో ఏ నెంబర్లు ఉన్నా వదిలేయాలి. కానీ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఏ నెంబర్ లేవు కాబట్టి మిగిలిన నెంబర్లు రైట్ సైడ్లో ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ రాసుకోవాలి. 1 2 3 4. సో 1 2 3 4 జీరోస్ రాసుకోవడం జరిగింది. ఎందుకంటే 3 తర్వాత 4 నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 8 యొక్క స్థాన విలువ అంటున్నాడు. సో 8 యొక్క స్థాన విలువని 8 యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని లెఫ్ట్ సైడ్లో ఉన్న నెంబర్లను వదిలేసేయాలి. వదిలేసి దాని పక్కన రైట్ సైడ్లో ఉన్న నెంబర్లు ఎన్ని ఉన్నాయి? 1 నెంబరే ఉంది కాబట్టి 1 0 రాసుకోవాలి. అంతే, 1 0నే రాసుకోవాలి. 1 నెంబర్ ఉంది కాబట్టి 1 0. సో ఇప్పుడు ఇంతే నెంబర్. దీని యొక్క స్థాన విలువ 80, దీని యొక్క స్థాన విలువ 30,000. ఎందుకంటే ఇది 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి 30,000, ఇది 10th ప్లేస్లో ఉంది కాబట్టి దీని వాల్యూ 80. సో మనం ప్లేస్లు అవన్నీ గుర్తుంచుకోవాలంటే ఇబ్బంది కాబట్టి 3 దాని పక్కన ఎన్ని నెంబర్లు ఉంటాయి అన్ని జీరోలు, 8 దాని పక్కన ఎన్ని నెంబర్లు ఉంటాయి అన్ని జీరోస్. సో ఇది మైనస్ చేయమంటున్నాడు కాబట్టి 80ని రాసుకొని మైనస్ చేయడమే. సో 0 నుంచి 0 పోతే 0. ఇక్కడ చూడండి మొత్తంగా 3000 అనుకుందాం. 3000లో నుంచి 8 పోతే ఎంత అవుతుందండి? 2992 అనేది అవుతుంది. 2992. ఈ 8 కొడితే 3000 అయిపోతుంది. సో ఆన్సర్ ఇదన్నమాట. ఈ విధంగా చేయాలండి. 29,920 అనేది ఆన్సర్ అవుతుంది. కీలో కూడా కరెక్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక చదరపు మీటర్కు ఎన్ని చదరపు సెంటీమీటర్లని అడిగాడండి. సో ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అడిగితే ఈజీగా చెప్పొచ్చు. కానీ చదరపు మీటర్కి ఎన్ని చదరపు సెంటీమీటర్లు అనేది కొద్దిగా క్యాలిక్యులేషన్ చేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఈ చదరపు మీటర్ అంటే మీనింగ్ ఏంటంటే, చదరపు మీటర్ అంటే మీటర్ ఇంటూ మీటర్ అని మీనింగ్. మీటర్ ఇంటూ మీటర్. సో ఈ మీటర్ని ఫస్ట్ మనం సెంటీమీటర్లోకి మార్చండి. 1 మీటర్ = 100 సెంటీమీటర్స్ అవుతుంది. 100 సెంటీమీటర్స్ ఇంటూ ఈ మీటర్ని కూడా సెంటీమీటర్లోకి చేంజ్ చేసి ఏమవుతుందండి? 100 సెంటీమీటర్స్ అవుతుంది. సో మరి 100 × 100 ఎంత? 10,000
సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్. సెంటీమీటర్ స్క్వేర్ అంటే చదరపు సెంటీమీటర్లు అని మీనింగ్, చదరపు సెంటీమీటర్లు అని మీనింగ్. సో ఒక చదరపు మీటర్కి 10,000 చదరపు సెంటీమీటర్లు అని చెప్తామండి. 10,000 చదరపు సెంటీమీటర్లు. సో ఇది ఒక మీటర్కి మాత్రం 100 సెంటీమీటర్లు, చదరపు మీటర్కి చదరపు సెంటీమీటర్లు ఏంటంటే ఈ విధంగా 100 × 100 చేయాలి. సో ఏది అడిగినా దాంట్లోకి మార్చుకొని కన్వర్ట్ చేసి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండి, సంపూర్ణ కోణం యొక్క కొలత ఎంత అంటున్నాడండి. కంప్లీట్ యాంగిల్. సో కంప్లీట్ యాంగిల్ అంటే ఈ విధంగా చేసే కోణం అండి, మొత్తం సర్కిల్ షేప్లో ఉండేది. సో ఒక సర్కిల్లో ఎన్ని డిగ్రీస్ ఉంటాయండి? 360 డిగ్రీస్ అనేది సంపూర్ణ కోణం అవుతుంది. ఇది సంపూర్ణ కోణం అండి. సో దీంట్లో ఉండే కోణాల రకాల గురించి కొద్దిగా తెలుసుకుందామండి. సో అది ఎప్పుడైనా ఎగ్జామ్లో యూజ్ కావచ్చు కాబట్టి చూద్దాం. సంపూర్ణ కోణం. నెక్స్ట్ సరళ కోణం అండి. సరళ కోణం అంటే స్ట్రెయిట్ లైన్. సో స్ట్రెయిట్ లైన్ పైన ఈ విధంగా ఉంటుంది కదా. సో ఈ యాంగిల్ అనేది మనకి 180 డిగ్రీస్ ఉంటుంది. సో దీని యొక్క యాంగిల్ ఎంత అండి? 180 డిగ్రీస్ సరళ కోణం. నెక్స్ట్ లంబ కోణం అండి. సో దీన్ని రైట్ యాంగిల్ అంటాం మనం. రైట్ యాంగిల్ ఎన్ని డిగ్రీస్ అందరికీ తెలిసిందే, 90 డిగ్రీస్ ఉంటుంది. రైట్ యాంగిల్ 90 డిగ్రీస్. ఇంకొకటి ఏంటంటే శూన్య కోణం అని ఉంటుందండి. శూన్యం అంటేనే ఏమీ లేదని మీనింగ్. సో దీని యొక్క డిగ్రీస్ ఏంటండి? 0 డిగ్రీస్. శూన్య కోణం అంటే 0 డిగ్రీస్. సో దీంతో పాటు మనకి అల్పకోణం మరియు అధిక కోణం కూడా ఉంటాయి. అల్పకోణం, అధిక కోణం అండ్ పరావర్తన కోణం అని 3 ఉంటాయండి. మళ్ళీ పరావర్తన కోణం. సో అల్పకోణం, అధిక కోణం, పరావర్తన కోణం. సో అల్ప అంటే లెస్ అండి. అక్యూట్ యాంగిల్ అంటాం ఇంగ్లీష్లో. అక్యూట్ యాంగిల్ అంటే దేనికంటే లెస్ అంటే 90 డిగ్రీస్ కన్నా తక్కువగా ఏ యాంగిల్ ఉన్నా దానిని అల్పకోణం అంటారు. సో ఈ కోణం అనేది 0 డిగ్రీ కన్నా ఎక్కువగా ఉండాలి, 90 డిగ్రీస్ కన్నా తక్కువగా ఉండాలి. అంటే 0 నుంచి 90 మధ్యలో ఉండే కోణాన్ని అల్పకోణం అని చెప్తాం. అధిక కోణం అంటే మనకి 180 డిగ్రీస్ కన్నా తక్కువగా ఉండాలి, 90 డిగ్రీస్ కన్నా ఎక్కువగా ఉండాలి. సో 90 నుంచి 180 మధ్యలో ఉండే కోణాన్ని అధిక కోణం అంటాం. నెక్స్ట్ పరావర్తన కోణం 360 డిగ్రీస్ కన్నా తక్కువగా ఉండాలి, 180 డిగ్రీస్ కన్నా ఎక్కువగా ఉండాలి. సో దానిని పరావర్తన కోణం అంటాం. సో సంపూర్ణ కోణం 360, సరళ కోణం 180 డిగ్రీస్, లంబ కోణం 90 డిగ్రీస్, శూన్య కోణం 0 డిగ్రీస్, అల్పకోణం 0 to 90, అధిక కోణం 90 to 180, పరావర్తన కోణం 180 to 360 డిగ్రీస్. ఈ విధంగా ఉన్న కోణాలని మనం వాటి వాల్యూస్గా తీసుకోవచ్చు. సో దీంట్లో నుంచి ఇంపార్టెంట్ రావచ్చండి. చాలా జాగ్రత్తగా ఒకసారి రాసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక సంఖ్య 2 రెట్ల నుండి 13ను తీసివేస్తే 25 వస్తుంది. అది సమీకరణ రూపంలో ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడండి. సో ఒక సంఖ్యని మనం ఎక్స్ అనుకుందామండి. ఒక సంఖ్య ఎక్స్ అనుకుంటే దాని 2 రెట్లు అంటే ఇంటూ చేయడం అండి. రెట్లు అంటే ఏం చేయాలి? ఇంటూ చేయాలి. మరియు 2 రెట్లు అంటున్నాడు కాబట్టి 2తో ఇంటూ చేయాలి, 2తో ఇంటూ చేయాలి. మరి 2ని ఎక్స్తో ఇంటూ చేస్తే ఏమవుతుందండి? 2 × x 2x అవుతుంది. 2 × x 2x అవుతుంది. సో దీంట్లో నుంచి దేని మైనస్ చేయమంటున్నాడు మనల్ని? 13ను తీసివేస్తే అంటే -30ని తీసేస్తే వచ్చే వాల్యూ 25 వస్తుంది అంటున్నాడు. వస్తుంది అంటే ఈక్వల్ అని మీనింగ్. సో 2x - 13 25 అనమాట. సో 2x - 13 25. సో ఇదండి దీనికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక దుకాణదారుడు 960 రూపాయల ఖరీదు చేసే బ్యాగుపై 30% డిస్కౌంట్ ఇచ్చాడు. అయితే కస్టమర్ ఎంత చెల్లిస్తాడు అని అడుగుతున్నాడండి. సో ఒక బ్యాగ్ ఖరీదు 960 రూపీస్ అంట. సో దీనిపైన ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడండి? 30% డిస్కౌంట్ ఇచ్చాడు. మరి డిస్కౌంట్ ఇస్తే వాడు ఎంతకి అమ్ముతాడు లేదా కస్టమర్ ఎంతకు కొంటాడు అని మీనింగ్. మరి ఎంత కొంటాడండి? సో ఇది ఓవరాల్గా పర్సంటేజ్లో ఇచ్చాడు కాబట్టి 100% వాల్యూ మనకి ఇచ్చినట్లు. సో 100% వాల్యూ 960 అనమాట. 960 రూపీస్. మరి 30% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే 100 రూపాయల్లో 30 రూపాయలు డిస్కౌంట్ పోతే ఎంత వస్తుందండి? ఇంకా అంటే 70% వాల్యూ ఎంత అని మనల్ని అడిగినట్లండి. 70% వాల్యూ ఎంత? మరి ఇక్కడ 100 వాల్యూ ఎక్కువ ఉంది, 70 వాల్యూ ఏమవుతుందండి? తక్కువ వస్తుంది. సో తక్కువ బై ఎక్కువ ఇంటూ రిమైనింగ్ ఏది ఉంటే అది. సో 960.
సో క్యాన్సిలేషన్ చేయడమే అండి. ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలింది ఎంత? 7 × 96. సో మరి మల్టిప్లై చేయండి. 7 × 6 = 42, 7 × 9 = 63 +4 67. సో 672 రూపీస్ అనేది కస్టమర్ చెల్లిస్తే ఆ బ్యాగు 30% డిస్కౌంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కీ పేపర్లో కూడా కరెక్ట్గానే ఇవ్వడం జరిగిందండి. ఆల్మోస్ట్ కీలో అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, ఎక్కడైనా మిస్టేక్ ఉంటే నేను చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 4 కిలోగ్రాముల పచ్చి మామిడికాయలతో 2.4 కిలోగ్రాముల మామిడికాయ పచ్చడిని తయారు చేస్తారు అంటున్నాడండి. సో 4 కిలోగ్రాముల పచ్చి మామిడికాయలు. సో రా మ్యాంగోస్ అంటే 4 kg ఉన్న మ్యాంగోస్ నుంచి మనకి ఎంత వస్తుందండి? 2.4 kgల పచ్చడి వస్తుంది అని చెప్తున్నాడు. సో కట్టింగ్స్ అన్ని పోతే మనకి ఎంత మిగులుతుంది? 2.4 kg మిగులుతుంది. సో 1 కిలోగ్రామ్ పచ్చి మామిడికాయల అమ్మకపు ధర, 1 కిలోగ్రామ్ పచ్చి మామిడికాయల అమ్మకపు ధర ఎంత అంటే 1 kg అమ్మకపు వెల 40 రూపాయలు అని చెప్తున్నాడు. 40 రూపాయలు. నెక్స్ట్ మామిడికాయ పచ్చడి అమ్మకపు ధర, ఇది 1 kgకి 110 రూపీస్ అమ్మిన వెల అంటున్నాడండి. 110 రూపీస్ అమ్మిన వెల అయితే 12 కిలోగ్రాముల పచ్చి మామిడికాయలని పచ్చడి పెడితే అతనికి వచ్చే లాభ శాతం ఎంత అంటున్నాడు. డైరెక్ట్గా వాడే ఇచ్చాడు, లాభ శాతం ఎంత అడుగుతున్నాడు. సో ఒకసారి చూడాలండి. 4 kgలు తెస్తే 2.4 kgs అవుతుంది. 2.4 kgs అవుతుంది. మరి 12 కిలోగ్రాములు తెస్తే ఎంత అవుతుందండి? ఇక్కడ తక్కువ దానికి తక్కువ వాల్యూ ఉంది, ఎక్కువ దానికి ఎక్కువ వాల్యూ వస్తుంది. అంటే ఈ రెండింటిలో ఎక్కువ వాల్యూ 12/4 ఇంటూ రిమైనింగ్ అంటే 2.4. క్యాన్సిలేషన్ చేయండి. 4 1s 4 3s. మరి దీన్ని మల్టిప్లై చేస్తే 3 4s 12, 3 2s 6 + 1 7. 7.2 kgs పచ్చడి వస్తుంది. ఫస్ట్ 12 కిలోగ్రాముల మామిడికాయల్ని తెస్తే 7.2 kg మామిడి పచ్చడి రావడం జరుగుతుంది. మామిడి పచ్చడి వస్తుంది. మరి ఇప్పుడు కొన్న వెల ఎంత? సో అమ్మిన వెల ఇది 40 రూపాయలు అంటున్నాడు. సో మరి దీని యొక్క 12 కిలోగ్రాములని అమ్మాడు అనుకుందాం. 12 కిలోగ్రాములని నార్మల్గా మామిడికాయ రూపంలో అమ్మితే ఇంటూ 40 రూపీస్ చేయాలి, అంతే కదా. ఇంటూ 40 చేసి ఎంత అవుతుందండి? 12 4s 48 అంటే 480 రూపీస్ అనేది మామిడి కాయలకు అమ్మొచ్చు. అంటే 480 రూపీస్ వస్తాయి వాడికి అమ్మితే, కాయలతో అమ్మితే. ఇఫ్ ఇన్ కేస్ వాడు పచ్చడితో అమ్మాడు అనుకోండి, ఇక్కడ 7.2 kgsని 1 kgకి ఎంతకు అమ్ముతున్నాడని చెప్తున్నాడండి? 100 రూపీస్కి అమ్ముతున్నాడు అని చెప్తున్నాడు. మరి 7.2 × 100 చేసి ఎంత అవుతుందండి? 2 zeros ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ ఇక్కడ జరగాలి. ఒకటే నెంబర్ ఉంది కాబట్టి 72, ఇంకో నెంబర్ ప్లేస్లో 0 రాస్తాం. అంటే 720 రూపీస్కి అమ్మాడు. అంటే 480కి అమ్మాల్సింది 720కి అమ్మాడు. మరి లాభం ఎంత వస్తుందంటే 720 - 480. 0 12 నుంచి 8 పోతే 4, 6లో నుంచి 4 పోతే 2. 240 రూపీస్ అనేది వాడికి లాభం రావడం జరుగుతుందండి. 240 రూపీస్కి లాభం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1,60,000ని ఈ విధంగా రాస్తే ఏ ఆన్సర్ అవుతుంది అని మనల్ని అడిగాడండి. సో దీన్ని చూడగానే ఆప్షన్స్ త్రూ ఆన్సర్ చేయొచ్చండి. సో క్వశ్చన్స్ త్రూ కూడా చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీని త్రూ చేద్దామండి. దీని త్రూ ఎలా చేయాలో చూడండి. 10⁵ అంటే ఎన్ని జీరోస్ ఉంటాయండి? లాస్ట్లో 5 zeros ఉండాలి. కానీ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 zeros ఉన్నాయి. సో ఈ ఆన్సర్ అయితే కాదు మనకి. ఆప్షన్ ఏ అయితే కాదు. నెక్స్ట్ 4 zeros ఉండాలి. ఇక్కడ 4 zeros ఉన్నాయి. ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 10⁶ అంటే 6 zeros వస్తాయి. కానీ ఇక్కడ పాయింట్లలో ఉంది చూడండి. పాయింట్లలో ఉండేసరికి ఆ పాయింట్కి 2 zeros ఏమన్నా క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని అనుకుందాం. సో ఇక్కడ ఉంది అని అనుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఒకసారి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి. ఇది 2a⁴m⁴n లాగా ఉంది. అంటే 2 × 3 6 అవుతుంది. మరి 2⁶ × 10⁴ అనమాట. మరి దీన్ని క్యాల్కులేషన్ చేస్తే ఎలా వస్తుందండి? 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32, 32 2s 64 × 4 zeros రావాలి. కానీ మనకి ఎక్కడ ఉందండి? ఇక్కడ 16 ఉంది. సో ఈ ఆన్సర్ కూడా కాదు. మరి ఈ ఆన్సర్ని చూడండి ఒకసారి. 0.2ని 4 times మల్టిప్లై చేయాలి. 4 times మల్టిప్లై చేయడమే కదా. సో 4 times మల్టిప్లై చేస్తే 2 2s 4, 4 2s 8, 8 2s 16. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? పాయింట్ తర్వాత 1 digit 1 1
1 టోటల్గా 4 డిజిట్స్ ఉండాలి పాయింట్ తర్వాత. మరి ఇక్కడ 1 2 ఉంది, 3 4 0.0016 అవుతుంది దీని యొక్క క్యాలిక్యులేషన్. ఇంటూ 10 పవర్ 6 అంటే 10 పవర్ 6 అంటే 6 zeros, కానీ ఇక్కడ 4 zeros ఉన్నాయి. అంటే దీని 4 zeros బదులు ఈ 4 డిజిట్స్ ఇక్కడ వచ్చేస్తాయి. అంటే 16 అయిపోతుంది. ఈ 2 జీరోలకి ముందు పెడితే వాల్యూ ఉండదు. మరి మిగిలేది ఎంత? ఇంకొక 2 zeros కాబట్టి ఇది 1600 మాత్రమే అవుతుంది. సో ఇది కూడా కాదు ఆన్సర్. సో డైరెక్ట్గా మనం చెప్పేయచ్చు 2 power 8 ఇంటూ 5 power 4 అని. లేదు మాకు అలా రాదు అంటే ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎల్సిఎం చేస్తాం కదా, సో ఆ విధంగా చేయాలి. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 2 టేబుల్లో 2 8s 2 0s 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 0s. నెక్స్ట్ 2 4s 0 0 0 0. నెక్స్ట్ 2 2s 0 0 0 0. నెక్స్ట్ 2 టేబుల్ అండి మళ్ళీ 2 1s 0 0 0 0. నెక్స్ట్ 2 5s 10 3 zeros. నెక్స్ట్ 2 టేబుల్ 2 2s 4 1 మిగులుతుంది 10 2 5s 10 00. నెక్స్ట్ 2 టేబుల్లో మళ్ళీ పోతుందండి 2 1s 2 2 1s 2 2 2s 4 1 మిగులుతుంది 10 2 5s 10 0. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ 2 6s 12 2 2s 4 1 మిగులుతుంది 2 5s. నెక్స్ట్ 2 టేబుల్లో పోదండి, 3 టేబుల్లో కూడా పోదు. నెక్స్ట్ 5 టేబుల్ ప్రైమ్ నెంబర్లో ఉన్నది 5 టేబుల్. సో 5 1s 5 1 మిగులుతుంది 5 2s 10 2 మిగులుతుంది 5 5s 25. నెక్స్ట్ 5 టేబుల్ 5 2s 10 5 1s 5 2s 10 5 5s 25. నెక్స్ట్ 5 5s అయిపోయిందండి. సో ఎన్ని వచ్చాయి చూడండి 1 2 3 4 5 6 7 8. అంటే 2లు 8 వచ్చాయి అంటే 2 power 8. 1 2 3 4 5లు 4 వచ్చాయి అంటే 5 power 4. సో 1600 వాల్యూ 1,60,000 వాల్యూ ఎంత? 2 power 8 ఇంటూ 5 power 4. అదే ఉంది ఆన్సర్. ఆప్షన్స్ త్రూ అలా చేయాలి. సో డైరెక్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఇలా చేయాలి. మీకు ఏది ఈజీగా అయితే ఎగ్జామ్లో దాన్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఒక వృత్తంలో వరుసగా వ్యాసం మరియు వ్యాసార్థాల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడండి. సో వ్యాసం ఇస్టు వ్యాసార్థం అంటే డయామీటర్ ఇస్టు రేడియస్ అడుగుతున్నాడు. డయామీటరు రేడియస్కి వ్యాసార్థం రేషియో అడుగుతున్నాడు. ఇదేంటండి సర్కిల్లో నుంచి ఈ విధంగా సెంటర్లో నుంచి పోయేదానిని డయామీటర్ అంటాం. సో ఇక్కడ ఈ ఒక పాయింట్ నుంచి ఈ ఎండ్ పాయింట్కి ఉండేది రేడియస్. సో ఇది R అవుతుంది, ఇది R, టోటల్గా D అవుతుంది. అంటే D ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చండి? R ప్లస్ R అంటే D ఈజ్ ఈక్వల్ టు 2R అనేది అవుతుంది. మరి నేను D ప్లేస్లో 2Rని తీసుకోవచ్చు కదా ఇక్కడ. సో నేను ఇక్కడ 2R ఈజ్ టు Rగా తీసుకున్నాను. మరి ER క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందండి? 2:1 మిగులుతుంది. 2:1 అంటే డయామీటర్ అనేది రేడియస్కి డబుల్ ఉంటుంది. సో దాన్నే 2:1. సో మనం ఇలా క్యాలిక్యులేషన్ చేస్తే ఈ విధంగా చేయాలి. 2:1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, చతురస్రాకార పిరమిడ్లో ఉండే త్రిభుజాకార ముఖాల సంఖ్య ఎంత అంటున్నాడండి. సో చతురస్రాకార పిరమిడ్ అంటే ఈ విధంగా ఉంటుందండి. చతురస్రం ఉంటుంది, దాని పైనుంచి ఒక ట్రయాంగిల్ ఇక్కడ టచ్ అవుతుంది, ఈ కారణం నుంచి వచ్చే ట్రయాంగిల్ టచ్ అవుతుంది, ఈ కారణం నుంచి వచ్చే ట్రయాంగిల్ టచ్ అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా చేసినట్టయితే ఫ్రంట్ అటు ఇటు బ్యాక్ అండి. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే ఈ షేప్లో ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ టోటల్గా 4 త్రిభుజ ముఖాలు ఉంటాయండి. సో 4 త్రిభుజ ముఖాలు ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ అండి. కీ పేపర్లో కూడా కరెక్ట్గానే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక తరగతిలోని 144 మంది విద్యార్థులలో 3/9 మంది విద్యార్థులు క్రికెట్ ఆడతారు, 4/9 మంది విద్యార్థులు బాస్కెట్బాల్ ఆడతారు. అయితే మిగిలిన వారు హాకీ ఆడే విద్యార్థుల సంఖ్య ఎంత అంటున్నాడు. సో ఓవరాల్గా 144 మెంబర్స్ ఉన్నారని చెప్తున్నాడు. 144లో మనకి 3/9 పార్ట్స్ వీళ్ళు ఏం ఆడతారంట? క్రికెట్ ఆడతారు అని చెప్తున్నాడు. క్రికెట్ ఆడతారు. నెక్స్ట్ 4/9 పార్ట్స్ అనేది ఏమాడతారండి? బాస్కెట్ బాల్ ఆడితే రిమైనింగ్ మెంబర్స్ హాకీ ఆడుతున్నారు. సో ఆ హాకీ ఆడేవారు ఎందరు అని మనల్ని అడుగుతున్నాడు. హాకీ ఆడేవారు ఎందరు? సో ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలండి. ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది. అంటే డినామినేటర్ 9 అంటే ఒక సర్కిల్ మొత్తాన్ని అంటే ఒక క్లాస్ని అంటే 144 అనే ఒక క్లాస్ని ఎన్ని పార్ట్స్ చేయాలండి? 9 పార్ట్స్ చేయాలి. ఓవరాల్గా 9 పార్ట్స్ చేయాలి. అంటే 1 2 3 4 పార్ట్స్, 8 పార్ట్స్ అండ్ ఆల్సో 9 పార్ట్స్. సో టోటల్గా 9 పార్ట్స్ చేసాం మనం. దీంట్లో 3 పార్ట్స్ క్రికెట్ ఆడుతున్నారు అంటున్నాడు. సో ఈ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్స్. సో ఈ 3 పార్ట్స్ అనేవాళ్ళు
క్రికెట్ ఆడుతున్నారని చెప్తున్నాడు. నెక్స్ట్ 4 పార్ట్స్ బాస్కెట్బాల్ ఆడుతున్నారు. 1 2 3 4 ఈ 4 పార్ట్స్ కూడా బాస్కెట్బాల్ ఆడుతున్నారు. మరి రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి? ఈ పార్టే కదా మిగిలింది. ఆ 2 పార్ట్స్ కూడా ఏం ఆడుతున్నారు? హాకీ ఆడుతున్నారు. అంటే ఓవరాల్ 9 ముక్కలలో 3 ముక్కలు క్రికెట్ ఆడితే 4 ముక్కలు బాస్కెట్బాల్ ఆడుతున్నారు. మిగిలిన 2 ముక్కలు మాత్రమే హాకీ ఆడుతున్నారు. అంటే 9 పార్ట్స్ వాల్యూ 144 అంటే ఓవరాల్గా 144 మంది, అంటే 9 పార్ట్స్ 144. మరి హాకీ ఆడేవారు ఎంతమంది అండి? 2 పార్ట్స్ మాత్రమే ఆడుతున్నారు. సో 2 పార్ట్స్ వాల్యూ ఎంత అనమాట. సో ఇది ఎక్కువ బై తక్కువ కదా. సో ఇక్కడ తక్కువ వాల్యూ ఉంది కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ 144 చేస్తే 9 1s 9 ఎంత మిగులుతుంది? 5 9 6 54 2 16 ఎంత? 32 మెంబర్స్ అనేవారు హాకీ ఆడతారు. మరి ఇలా ఈ సర్కిల్ వేసుకోకుండా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చండి? సో ఇది ఓవరాల్గా మొత్తం 1 పార్ట్ అనుకోవాలి. అంటే మొత్తం క్లాస్ మొత్తం 1 పార్ట్, దాంట్లో నుంచి ఆడే వాళ్ళని తీసేయాలి. అంటే 3/9 ప్లస్ 4/9 ఈ ముక్కలు తీసేస్తే మనకు మిగిలేది ఎవరండి? 1లో నుంచి మొత్తం 1 పార్ట్ అనుకుంటే దాంట్లో క్రికెట్ ఆడేవాళ్ళు, హాకీ ఆడేవాళ్ళు, బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు పోతే హాకీ ఆడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు అంటే మనకు అందరూ ఎంతమంది ఉన్నారని చెప్తున్నాడు? 144. సో దీన్ని 1 అనుకునే బదులు ఎక్స్గా తీసుకొని ఎక్స్ ఇక్కడ 3x/9 4x/9గా తీసుకొని ప్రాబ్లం చేస్తే మనకు ఎక్స్ వాల్యూ 32 రావడం జరుగుతుంది. సో ఇది కొంచెం పెద్ద క్యాలిక్యులేషన్ కాబట్టి ఈజీగా అర్థం కావడానికి కింద 9 ఉంటే 3 + 4 7, ఇంకా 2 పార్ట్స్ కావాలి. 9 పార్ట్స్ వాల్యూ ఎంత, 2 పార్ట్స్ వాల్యూ ఎంత. చాలా సింపుల్గా చేయొచ్చండి. 32 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చుట్టుకొలత 36 సెంటీమీటర్లు మరియు అసమాన భుజం పొడవు 10 సెంటీమీటర్లు అయిన సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడండి. సో సమద్విబాహు త్రిభుజం అంటే 2 భుజాలు సమానంగా ఉండి మూడవది అసమాన భుజంగా ఉంటే దానిని సమద్విబాహు త్రిభుజం అంటాం. అంటే సమాన భుజాలని ఏ అనుకుంటే అసమాన భుజం బి అవుతుంది. మరి దీని యొక్క చుట్టుకొలత అంటే ఏంటంటే అన్ని సైడ్లను యాడ్ చేయడం. అంటే a + b అంటే a + a 2a ప్లస్ b 2a + b వాల్యూ చుట్టుకొలత ఇచ్చాడు. ఏమని? చుట్టుకొలత 36 సెంటీమీటర్లు అని వాడే ఇచ్చాడు. నెక్స్ట్ అసమాన భుజం పొడవు కూడా ఇచ్చాడు 10 సెంటీమీటర్స్ అని. అంటే సమానంగా లేని భుజం 10 సెంటీమీటర్స్ అయితే ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏరియా ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. సో చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ డిఎస్సి లాంటి క్వశ్చన్స్లో కూడా పడవచ్చు, ఎందుకంటే కొద్దిగా ఆలోచించి చేయాల్సింది కాబట్టి అడుగుతూ ఉంటాడు. సో 2a + b ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలండి. 2a + b వాల్యూ 10 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 36. ఈ 10 అక్కడ పంపించండి. 2a ఈజ్ ఈక్వల్ టు 36 - 10. సో 2a ఈజ్ ఈక్వల్ టు 26. a ఈజ్ ఈక్వల్ టు 26. ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ వస్తే ఏమవుతుందండి? డివైడ్ చేస్తుంది. సో క్యాన్సిలేషన్ చేస్తే 2 1s 2 1s 2 3s. సో ఏ వాల్యూ ఎంత? 13 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ ఇది 13 ఇది 13 ఇది ఎంత అండి? 10 సెంటీమీటర్స్ ఉంది. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. మరి త్రిభుజం యొక్క ఏరియా ఫార్ములా ఏంటండి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మరి ఇక్కడ బేస్ 10 సెంటీమీటర్స్. సో హాఫ్ ఇంటూ బేస్ ఎంత అండి? 10 సెంటీమీటర్. మరి హైట్ తెలియదు కదా. సో హైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. మరి హైట్ అనేది తెలియదు. సో ఇది డైరెక్ట్గా ఫార్ములా ఏముంటుందంటే హెచ్ ప్లేస్లో మనం డైరెక్ట్గా ఏం రాస్తామంటే √a² - b² / 4 అనేది ఉంటుందండి. ఇది డైరెక్ట్ ఫార్ములా అండి. 1/2 ఇంటూ b ఇంటూ √a² - b² / 4. సో మరి ఇక్కడ a² వాల్యూ ఏ వాల్యూ ఎంత వచ్చిందండి? 13. సో 13² మైనస్ b² వాల్యూ b అంటే ఎంత? 10. సో 10 ఇంటూ 10/4. సో నేను 10 ఇంటూ 10 ఎందుకు రాసుకున్నాను అంటే ఇక్కడ క్యాన్సలేషన్ కోసం రాసుకున్నాను. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 2 2s 2 5s 2 1s 2 5s. సో ఇక్కడ ఈ 1/2 10 కూడా క్యాన్సిల్ అయిపోతుందండి. 2 1s 2 5s. సో ఓవరాల్గా ఏం మిగిలింది మనకు? 5 ఇంటూ √13² అంటే 169 అండి. 169 మైనస్ 5 5s 25. సో కింద ఏం లేదు తీసేస్తున్నాను. సో 5 ఇంటూ √169 మైనస్ 25 ఎంత అవుతుంది? 9లో నుంచి 5 పోతే 4, 6లో నుంచి 2 పోతే 14. సో 144. మరి √144 వాల్యూ ఎంత?
12. సో 5 into 12 రాస్తాం. సో 5 12 ఎంత అండి 60 సెంటీమీటర్ స్క్వేర్. స్క్వేర్లో రాయాలి, ఎందుకు చదరపు సెంటీమీటర్లు, వైశాల్యం అంటే చదరపు సెంటీమీటర్లు. సో ఇది 60 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. అంటే ఈ విధంగా ఫస్ట్ అసమాన భుజం చుట్టుకొలత ఇస్తే దాంట్లో నుంచి సమాన భుజాన్ని కనుక్కొని వైశాల్యం ఫార్ములా వేసుకొని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 1.06 హోల్ స్క్వేర్ మైనస్ 0.94 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు అండి. సో 1.06 హోల్ స్క్వేర్ మైనస్ 0.94 హోల్ స్క్వేర్. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి, ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాస్తాం. సో ఇక్కడ ఏ వాల్యూ 1.06, బి వాల్యూ 0.94 అంటే 1.06 ప్లస్ 0.94 ఇంటూ 1.06 మైనస్ 0.94. ఈ రెండు యాడ్ చేయండి, 1.06 ప్లస్ 0.94 యాడ్ చేస్తే 10 10 2 2.00 అంటే ఎంతండి 2 అనమాట. సో 2 ఇంటూ మళ్ళీ మైనస్ చేయాలండి. సో 1.06 మైనస్ 0.94 మైనస్ చేస్తే 6లో నుంచి 4 పోతే 2, ఇక 10లో నుంచి 9 తీసేయచ్చు డైరెక్ట్. ఎంత మిగులుతుందండి 1 మిగులుతుంది, అంటే 0.12. సో 0.12 క్యాలిక్యులేషన్ చేయండి. 12 2 24. పాయింట్ అనేది 2 డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి 1 2 ఇక్కడ పాయింట్ తీసుకుంటాం. సో 0.24 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 11√2 సెంటీమీటర్ల కర్ణం కలిగిన చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు అండి. సో చతురస్రం ఇచ్చాడు, దాని యొక్క కర్ణం ఇచ్చాడు. సో కర్ణం 11√2 సెంటీమీటర్స్ అయితే దాని వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు అండి. సో వైశాల్యం ఫార్ములా ఏందండి, ఏ ఇంటూ ఏని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సరే కర్ణం ఇచ్చాడు, మరి కర్ణం ఫార్ములా ఏంటి, √2 ఇంటూ ఏ, √2 ఇంటూ ఏ కర్ణం. సో చతురస్రం యొక్క కర్ణం √2 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు దాని వాల్యూ ఎంత ఇచ్చాడండి 11√2. సో ఈ √2 అక్కడ పోతే ఏమవుతుందండి బై √2 అవుతుంది, అంటే 11√2 బై √2. మరి ఈ √2 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది మనకి, ఏ ఈజ్ ఈక్వల్ టు 11 మిగిలింది. మనకు కావాల్సింది ఏంటండి ఏ ఇంటూ ఏ. మరి 11 ఇంటూ 11 ఎంత అవుతుందండి 121 సెంటీమీటర్ స్క్వేర్, చదరపు సెంటీమీటర్లు అని చెప్తాం. చాలా సింపుల్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కింది వస్తువులను 4 పిల్లలకు సమానంగా పంచుకోవాల్సి వస్తే దేనిని సమానంగా విభజించలేము అని అడుగుతున్నాడండి. సో ఆప్షన్స్ ఇచ్చాడండి, 1036 అండ్ బి 1042, సి 1088 అండ్ డి 1024. ఇక్కడ ఎంతమంది పిల్లలు అని చెప్తున్నాడండి 4 పిల్లలు అని చెప్తున్నాడు. మరి 4 పిల్లలకి సమానంగా పంచలేనిది ఏది అంటే ఇండైరెక్ట్గా మనల్ని 4 యొక్క డివిజిబిలిటీ రూల్ అడిగాడు. 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటండి, చివరి 2 అంకెలు 4తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 4తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇందులో ఉన్న చివరి 2 అంకెలు, ఇందులో చివరి 2 అంకెలు, ఇందులో చివరి 2 అంకెలు, ఇందులో చివరి 2 అంకెల్ని చూసుకోవాలి మనం. సో 36 అనేది 4 టేబుల్లో 4 9s 36, ఇది డివిజిబుల్ అవుతుంది. ఓకే 42 చూడండి, 4 1s 4, ఈ 2 అనేది డివిజిబుల్ కావట్లేదు. సో ఈ నెంబర్ అయితే కావట్లేదు, కొద్దిసేపు ఆగుదాం. నెక్స్ట్ 88 4 2s 4 2s, సో ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. 24 4 6 24. సో 3 నెంబర్స్ కూడా డివిజిబుల్ అవుతున్నాయి, కానీ ఒకే ఒక నెంబర్ 1042. సో 4తో డివిజిబుల్ కాని నెంబర్ ఇది ఒకటే. ఈ వీడియోకి ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. దాదాపు 8వ తారీఖు జనవరిలో జరిగిన అన్ని క్వశ్చన్స్ మ్యాథ్స్ సంబంధించి అన్ని కవర్ చేయడం జరిగింది. అన్నీ కూడా కరెక్ట్ కీ పేపర్లోనే ఇవ్వడం జరిగిందండి. సో దీన్ని ఎందుకు చేస్తున్నానంటే మీకు ఫ్యూచర్లో ఉన్న డిఎస్సి ఎగ్జామ్ కానీ దాని పర్పస్లో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనే దాని గురించి ఉంటుందండి. సో నెక్స్ట్ నేనే సిరీస్ స్టార్ట్ చేస్తున్నానంటే సో ఫ్రీ క్లాసులు అందించడానికి మన ఛానల్ తరపు నుంచి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకున్న సిలబస్ ప్రకారంగా టెక్స్ట్ బుక్లని బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్లో ఉన్న చాప్టర్ వైజ్గా దాంట్లో ప్రతి లైన్ని చూస్తూ దాంట్లో ఉండాల్సిన అన్నీ కూడా ఎక్సర్సైజ్ అయినా, డూ దిస్ అయినా, థింక్ అండ్ డిస్కస్ అయినా, సో వాటన్నింటిపైన కూడా వీడియో చేయడానికి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయండి. సో మీరు ఒకసారి మన ఛానల్ని లైక్ చేయండి, దాంతోపాటు హైప్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సిరీస్ని త్వరలోనే స్టార్ట్ చేస్తాను. సో అది కావాల్సిన వారు కింద సిరీస్ అని కామెంట్ చేయండి, దాన్ని ఖచ్చితంగా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.
ఓకే అండి, లాస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఎంత మొత్తంలో 25% ధనం అనేది 240లో 12.5% ఉంటుంది అంటున్నాడు. ఎంత మొత్తంలో అంటున్నాడు కాబట్టి ఎక్స్ మొత్తంలో అని రాసుకుంటున్నాను. ఎక్స్ మొత్తంలో, లో అంటే ఇంటూ అండి, లో అంటే ఇంటూ 25% అనేది అంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి ఇక, అనేది 240లో లో అంటే ఇంటూ 12.5% అంటే 1/12% ఉంటుంది అని మనల్ని అడుగుతున్నాడు. సో ఇప్పుడు క్యాన్సలేషన్ చేసి సరిపోతుందండి, ఎక్స్ వాల్యూ ఎంతో తెలుస్తుంది. సో ఎక్స్ ఇంటూ ఈ పర్సంటేజ్ని ఏమని రాసుకోవచ్చు అండి, 25/100 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 240 ఇంటూ, ఫస్ట్ దీన్ని మిక్స్డ్ని ఇంప్రాపర్లోకి చేంజ్ చేద్దాం. అంటే 2 × 12 చేయాలి, 24 + 1 25/2. మరి పర్సంటేజ్ని మార్చాలి కాబట్టి ఇంటూ 100 డినామినేటర్లోనే రాయాలి, ఇంటూ 100గా రాస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డినామినేటర్లో 100 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 100 ఉంది. ఈ 100 నట్టు పంపించాలనుకోండి ఇంటూ 100 అవుతుంది, అంటే పైకి న్యూమరేటర్లో వెళ్తుంది. అంటే ఇప్పుడు నేను దీన్ని క్యాన్సల్ చేసుకోవచ్చు, ఎందుకు, దీన్ని అక్కడ పంపిస్తే పైకి అవుతుంది కాబట్టి ఇక్కడే కొట్టేశాను నేను. నెక్స్ట్ ఇగో ఈ 25 పైన ఉంది, ఇక్కడ కూడా 25 పైన ఉంది. అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు దాటి ఇక్కడికి వస్తే డినామినేటర్లో 25 అవుతుంది కాబట్టి ఈ 25ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది న్యూమరేటర్లో ఉంది, ఇది డినామినేటర్లో ఉంది. సో దీన్ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, 2 1 2 2 2 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలిందండి, ఫైనల్గా 120 రూపీస్ మిగిలింది. అంటే 120 రూపీస్లో 25% అనేది 240 రూపీస్లో 12.5%కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇది అండి ఆ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.